నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయిపోయింది. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ ఇప్పుడు 19 years. మైనర్ మ్యారేజ్. నువ్వు అక్కడ కాదు, ఇక్కడ కూర్చుందురా. నమస్తే అమ్మా. ఏంటి ప్రాబ్లం? నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయిపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. 8 months లవ్ చేసుకున్నాము, మ్యారేజ్ చేసుకున్నాము. ఇష్టం లేకపోతే గుడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాము మేము. పెళ్లి ఎలా పరిచయం మీ హస్బెండ్? నాకు వర్క్ దగ్గర పరిచయం. 10th కంప్లీట్ అయిన తర్వాత వర్క్ చేసుకునేదాన్ని. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ ఇప్పుడు 19 years. నేను 18 years కి మ్యారేజ్ చేసుకున్నా. ఇప్పుడు ఏప్రిల్. మైనర్ మ్యారేజ్. ఎందుకు చదువుకోలే అంటే ఇంకా నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదనేసి నేను వర్క్. మేడం మీరు ఇప్పుడు 19 లోకి ఎంటర్ అయ్యారు. నాకు ఇప్పుడు 20 వస్తాయి ఏప్రిల్ కి. అంటే 19 రన్ అయ్యి 20 లో ఉన్నారు. 19 రన్ అవుతుంది. 19 రన్ అవుతుంది. మ్యారేజ్ అయ్యి 2 years అయ్యింది. అంటే ఇప్పుడు మే వస్తే నాకు 2 years అవుతుంది. మైనర్ మ్యారేజ్ తల్లి. 18 years కి అయితే నాకు మ్యారేజ్ అయింది. 18 పడిన తర్వాత నేను ఒక 13 days అలా అయ్యి మ్యారేజ్ చేసుకున్నాను. నేను 24లో అయింది నాకు మ్యారేజ్. అయిన తర్వాత మేము మంచిగానే ఉన్నాము. కొన్ని రోజుల తర్వాత ఆయన ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో ప్రతిసారి ఇక గొడవ పడేసి అబోషన్ చేపించేస్తాను. ఇప్పటికి 6 times అబోషన్ చేపించి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నాను అనేసి గొడవ పడేసి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు కూడా మీతో మాట్లాడాను నేను. ఎప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు మీతోటి కాల్లో మాట్లాడిండే. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే తీపించుకొని టాబ్లెట్స్ పంపిస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. మీ ఇద్దరు ఇప్పుడు కలిసే ఉన్నారా? కలిసిలేము. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చేసారు? నేను వచ్చింది మొన్న సాటర్డే రోజు వచ్చాను. సాటర్డే రోజు? గురువారం రోజు వచ్చాను. నేను మండే రోజు ఏంటంటే మా అక్క వచ్చింది అనేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత గొడవ అయ్యింది. చిన్నదే మనీ విషయంలో గొడవ అయింది. ఆయన బుధవారం నైట్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిండంట. ఎందుకు అట్లా చేసుకున్నావు అంటే అమ్మాయి నాతో రోజు గొడవ పడుతుంది, వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళిపోతుంది, నాకు అమ్మాయి వద్దు, అవి ఇవన్నీ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాడంట. ఆ విషయం నాకు తెలియదు. నెక్స్ట్ డే నేను వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిన. ఇట్లా ప్రెగ్నెంట్ వస్తుంది అనేసి అంటే వెళ్ళిపో అంటున్నాడు. మరి ఏంటి అనేసి అంటే ఆ పర్సన్ ఏమన్నాడంటే నాకు వద్దు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఫుల్ కొట్టేసి చాకు తీసుకొని వచ్చి పొడిచేయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఆపారు. ఆపిన తర్వాత ఏమన్నారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇక వద్దనుకుంటే వెళ్ళిపో అమ్మా, నువ్వు నీ లైఫ్ నువ్వు చూసుకో, ఎందుకు అలాంటి అబ్బాయితో ఉండడం అనేసి. ఇద్దరు ఒకే క్యాస్ట్? అతని ఏజ్ ఎంత? అతని ఏజ్ ఇప్పుడు ఆయనకి 26 వస్తాయి మేకి. ఏం పని చేస్తాడు ఆయన? జెప్టోలో వర్క్ చేస్తాడు. ఎంత సాలరీ వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం వీక్ ఎంత కొట్టుకుంటే అంత వస్తుంది మేడం. సుమారుగా యావరేజ్ ఎంత సంపాదిస్తాడు? 10,000 అయినా కొట్టుకోవచ్చు వీక్లీ. కష్టపడినంత వస్తాయి. కానీ ఆయన వర్క్ చేయడు. నేనే వర్క్ వెళ్ళేదాన్ని. నీకెంత వస్తుంది? నాకు అక్కడ అని వస్తాయి మేడం. ఇన్సెంటివ్ తోటి కలిపి 18 వరకు నాకు వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మీ పేరెంట్స్? ఆయనకు పేరెంట్స్ లేరు, మదర్ లేరు, ఫాదర్ లేరు, చిన్నప్పుడే చచ్చిపోయారు. ఆయనకు విజయవాడలో తీసుకొని వెళ్ళి చూసుకున్నారు. తర్వాత ఆయనకి అక్కడ సరిగ్గా చూడట్లేదని ఇక్కడికి వచ్చేసాడు. ఇంకా మా ఇద్దరం ఇంకా ఇష్టపడి ఇక వాళ్ళ అన్న ఒక్కడే ఉన్నాడు. ఆయనకు అంటూ ఉన్నది వాళ్ళ అన్న, వాళ్ళ వదిన, వాళ్ళ మేనమామ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొన్న వెళ్ళి గొడవ ఆడినప్పుడు కూడా నువ్వు ఇక్కడనే ఉండిపో ప్రెగ్నెంట్. మరి ఇందులో మ్యారేజ్ కు ఒప్పుకోపోవడానికి ఎవరున్నారు? ఎవరు ఒప్పుకోలేదు మేడం. వాళ్ళ సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు, మా మమ్మీ ఒప్పుకోనన్నది. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇక మేము వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నాం. మీరే చేసేసుకున్నారా? లేదు, పంతులు ఉన్నారు. మంత్రాలతోటి ఫొటోస్ అన్ని ఉన్నాయి మేడం. అయిన తర్వాత మంచిగానే ఉన్నాము. తర్వాత ఊరికి తీసుకొని వెళ్ళిపోయింది. నాకు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా మా మమ్మీ వెళ్ళి కంప్లీట్ ఇచ్చింది, మిస్సింగ్ కేసు ఇచ్చింది మా మమ్మీ వెళ్ళి. అయితే తర్వాత అక్కడికి మేము హాజరయ్యాము. మ్యారేజ్ అయిన 10 days తర్వాత ఆయనతోటి ఇక పేపర్స్ మీద లెటర్ కూడా రాయించింది. అంటే ఆమెకి ఏమైనా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. తర్వాత మేము మంచిగానే ఉన్నాము. ఇట్లా 6 times నీకు అబార్షన్ చేయించాడు అంటున్నావు కదా, ఎందుకు? అతని వెనకాల కుటుంబం లేదు, ఏమీ లేదు, కనీసం పిల్లల కంటే మీకు కుటుంబం వస్తుంది కదా. ప్రెసెంట్ మళ్ళీ వాళ్ళ అన్న వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 6 years అవుతుంది. వాళ్ళకి కూడా పిల్లలు లేరు. ఎందుకు? వాళ్ళకి ఆమెకి హెల్త్ ఇష్యూ ఉంది. సరే వాళ్ళ సంగతి వదిలే, మీ సంగతి మాట్లాడితే అబ్బాయికి ఉన్నది అన్న, కనీసం అదృష్టం బాగుంటే చక్కగా మంచి పిల్ల అయితే దొరికింది, పెళ్లి చేసుకున్నాడు. ప్రెగ్నెన్సీ పిల్లలు పుడితే మీకంటూ ఒక కుటుంబం ఉంటది కదా, ఎందుకు పిల్లలు వద్దు అంటున్నాడు? వద్దు, మా అన్న వాళ్ళకి లేరు కదా, నాకు కూడా ఇప్పుడే వద్దు, వాళ్ళకి అయిన తర్వాత మనం కందాము అనేసి అన్నాడు.
సరే అనేసి అలా నేను- ఒకసారి అంటాడు 2 సార్లు అంటాడు, రిపీటెడ్ గా ఎందుకు అన్న అబార్షన్స్ తర్వాత చేయిస్తున్నాడు? నేను మొన్న లాస్ట్ టైం గొడవ అయ్యింది. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళ గొడవ అయ్యి నేను ఇక్కడ PS లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకు కౌన్సిలింగ్ కి పిలిచారు 2 times. Okay. కౌన్సిలింగ్ కి పిలిచిన తర్వాత మేము వెళ్ళాము. కౌన్సిలింగ్ కి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే కౌన్సిలింగ్ దగ్గర నాకు అమ్మాయి కావాలి, ఆ బేబీ కావాలి అనేసి అన్నాడు. నేను మా సో అమ్మ ఇప్పుడు వాళ్ళ ఇంటికి డెలివరీకి ఒప్పుకుంటున్నాడు, ప్రెగ్నెన్సీ ఉంచడానికి. ఉంచుకోవడానికి లాస్ట్ టైం ఒప్పుకున్నాడు మేడం. అయితే ఒప్పుకున్న తర్వాత ఇది అయ్యింది నవంబర్లో, Okay. లాస్ట్ ఇయర్ నవంబర్లోనే అయ్యింది. ఉమ్. అయితే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత సరేలే అనేసి నేను ఇంకా అప్పుడు కూడా నేను అగ్రి అవ్వలేదు, ఎందుకంటే నాకు తీసుకొని వెళ్ళి కూడా నేను మంచిగా చూసుకోవడానికి. నవంబర్ కి నువ్వు ప్రెగ్నెంట్ వా? ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్? అప్పటికి నాకు డిసెంబర్ కి అయితే 2 months పడేవి మేడం. నవంబర్ కి గురించి చెప్పు, డిసెంబర్ గురించి ఎందుకు చెప్తున్నావు? నవంబర్ లోనే నేను ప్రెగ్నెంట్ ఉండే మేడం. అని ఎలా నవంబర్ confirm అయింది? లాస్ట్ కి నేను టెస్ట్ చేసుకుంటే అది కన్ఫర్మ్ అయ్యింది. 10 days కి కన్ఫర్మ్ అయిందా? ఆ, యాక్చువల్ గా అయితే 10 days నువ్వు చెప్తున్న ప్రాసెస్. డిసెంబర్ వస్తేనే క్లారిటీగా కన్ఫర్మేషన్ లేదు మేడం, నాకు అక్టోబర్ లో మంత్ వచ్చింది, నవంబర్ లో రావాలి. రాలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాలేదు. అనేసుకున్నావు. అయితే డిసెంబర్ లో నాకు కన్ఫర్మ్ చేసుకుంటే డిసెంబర్ లో నాకు 7 weeks 5 days ప్రెగ్నెన్సీ కూడా నా అబోషన్ అయిపోయింది. ఆ పర్సన్ వచ్చిండు మా అమ్మ వాళ్ళ ఇంటి కాడికి, మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరు వచ్చి మాట్లాడిన తర్వాత తీసుకొని వెళ్ళిండ్రు వాళ్ళ నమ్మకంతో. దాంట్లో నేను వాళ్ళ ఫ్యామిలీ ఎవరున్నారు? వాళ్ళ అన్న, వాళ్ళ వాళ్ళ అన్నయ్య, అన్న? వాళ్ళ Okay. వదిన, వాళ్ళ అత్త మామ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు నన్ను. తీసుకొని వెళ్తే నన్ను చూసుకుంటాము అమ్మ, ఇది ఏమైనా మాది బాధ్యత అని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే రిపీట్. ఉమ్. మళ్ళీ ప్రెగ్నెన్సీ అనగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చంగానే ఆయన నాకు వద్దు, నేను వేసుకుంటా అని అక్కడనే ఉన్నాడు. నేను మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నావు మళ్ళీ అక్కడ? ఎక్కడ అక్కడికి నేను మొన్ననే వెళ్ళిన మేడం, రీసెంట్లీ నవంబర్ లో పంచాయతీ అయింది. నవంబర్ లో పంచాయతీ అయిన ఎప్పుడు తర్వాత వెళ్ళావు? డిసెంబర్ లో నేను వెళ్ళిపోయిన, స్టార్టింగ్ లోనే డిసెంబర్ ఆ, స్టార్టింగ్ నేను వెళ్ళావు. వెళ్ళిపోయాను. ఎప్పటిదాకా ఉన్నావు? నేను ఈ మొన్నటి వరకు నేను అక్కడనే ఉండేది మేడం. ప్రెగ్నెన్సీ ఎందుకు సో, పోయింది? అక్కడ నేను మా ఇంట్లో కోపంలో వెళ్ళి నేను టాబ్లెట్స్ వేసేసుకున్నా. మరి ఆరోసారి ప్రెగ్నెన్సీ పోవడానికి నువ్వే నాది రీజన్. ఒకటి రీజన్. ఓకే. తర్వాత అయితే తర్వాత ఏమైంది, అది మళ్ళీ ఇప్పుడు husband- pregnant ఆ, అన్నావా? ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నా, ఎందుకంటే ఆ లాస్ట్ టైం తీపిచ్చేసుకున్నా, నీ వల్ల పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ తొందరగా అవుదాము, మా వాళ్ళకు కూడా లేదు. లాస్ట్ టైం పోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ బాధపడ్డారు, ఉమ్. ఇట్లా పోయింది, నువ్వు ఇట్లా చేసుకున్నావు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి, అవి ఇవి అని చాలా మాటలు అన్నారు. సరేలే అనేసి వదిలేసిండు మేడం. వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నాను కదా, ఇప్పుడు చెప్పేసరికి ఆ పర్సన్ ఏంటంటే నాకు నువ్వు వద్దు, నువ్వు ఒకవేళ నాతో ఉన్నా నేను నువ్వేంటమ్మా వేరే అంత marriage జెట్ స్పీడ్ లో అబార్షన్లు, అంత జెట్ స్పీడ్ లో ప్రెగ్నెన్సీలు అవుతున్నాయి? అదే 1.5 year లో 6 times ప్రెగ్నెన్సీలా? times. అసలు డాక్టర్స్ నిజంగానే చెప్తున్నారా నీకు? టాబ్లెట్స్ లేకపోతే నీకేమన్నా వీక్ గా వెంటనే ఇదవుతున్నాయా? నాకు ఆయన వేరే దగ్గర మెడికల్ దగ్గర నుంచి నాకు టాబ్లెట్స్ తీసుకొచ్చేసాడు మేడం. మాకంటూ అయ్యింది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీపించుకొని అయ్యింది ప్రెగ్నెన్సీ అంటే అది మొన్న లాస్ట్ టైం మేడం. దానికి ముందు టాబ్లెట్స్ తీసుకొచ్చిస్తాడు, అన్ని నువ్వే, అవి ఇక నువ్వు ఒకసారి వేసుకునేదాన్ని ఆయన ఒకసారి అని. సో ఆ. వీటిని మేము నమ్మడానికి కాస్త కన్ఫర్మేషన్ క్లారిటీగా ఉండదు తల్లి, ఎందుకంటే కొంతమందికి డిలే డేట్స్ వస్తూ ఉంటాయి. అదే అవే నువ్వు ప్రెగ్నెన్సీ అనుకొని మీరు టెస్ట్ డాక్టర్ చెప్పిన ప్రెగ్నెన్సీనే మ్యాక్సిమం అనుకోవాలి మనం. ఎందుకంటే నవంబరు 10 days అవగానే నువ్వు ప్రెగ్నెన్సీ అనేసుకున్నావు, పంచాయతీ అయిపోయింది, కనీసం అప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీ వెళ్ళాను ఇంటికి వెళ్ళి మేడం. ఏదో మెడిసిన్ వేసేసుకున్నావు, ఆ ప్రెగ్నెన్సీ పోయే. నేను కన్ఫర్మ్ నేను చేసుకున్న తర్వాత గొడవ అయిన తర్వాత మా ఇంటికి వచ్చి నేను టాబ్లెట్ వేసుకున్న తర్వాత స్టమక్ పెయిన్ అప్పటికి 5 సార్లు నుంచి అబార్షన్ చేయిస్తున్నాడని నువ్వే అన్నావు. అది నిలబెట్టుకోవాలని ఎందుకు అనుకోవాలా? ఎందుకు టాబ్లెట్ వేసుకున్నావు నువ్వు? నాకు ఇక ఆయన వద్దనుకున్నాడు. మా నీకోసారి మమ్మీ- కోపం, ఆయనకోసారి మా కోపం. మమ్మీ వద్దనేసరికి ఇక నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, నా అప్పుడు నీకు life బుద్ధి ఇట్లా ఉండాలి కదా, అయిపోయింది మళ్ళీ అనేసి ఇప్పుడు ఎందుకు తెచ్చుకున్నావు నేను ప్రెగ్నెన్సీ? చేసుకున్నాను. ఆయన చూసుకుంటాడు అనేసి ఒక నమ్మకంతో మేడం. మీరు ఎంతమంది తల్లి మీ అమ్మ నాన్నకి? మా అమ్మకి నేను, మా అక్క మేడం. అక్క ఏం చేస్తుంది? అక్కకు మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు. బానే ఉంది. ఆమె అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకుని నీకేం పిచ్చి? నేనే లవ్ మ్యారేజ్ చేసుకొని పిచ్చా ఒళ్ళు కోపా? సరే చెప్పండి అమ్మా. ఇంకా అదే మేడం. ఇప్పుడేంటి? ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ. ఆ. నువ్వు మళ్ళీ ఇంకోసారి అర్జెంటుగా ప్రెగ్నెన్సీ ఎందుకు తెచ్చుకున్నావో తెలుసా? అయ్యయ్యో మొన్న నేనే అబార్షన్ చేసుకున్నాను, వాళ్ళు పాపం సెంటిమెంట్ ఫీల్ అయిపోయారు, ప్రెగ్నెన్సీ పోయిందని బాధపడ్డారు, వాళ్ళ కోసం ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు నువ్వు, అవునా? అవును. మరి వాళ్ళ కోసం ప్రెగ్నెన్సీ వాళ్ళ- తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు బయట అంటే- పంపించేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ నేను ఓకే మేడం, మ్మ్. నాకు వాళ్ళు కావాలనేసి అనుకుంటున్నారు.
ఈయన వల్ల వాళ్ళందరూ ఏం మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు కూడా. ఈయనకే నచ్చినప్పుడు వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచించావు తల్లి? ఈయనకి నచ్చిద్దా లేదా ప్రెగ్నెన్సీ అనేది నువ్వు కన్ఫర్మేషన్ తీసుకొని మీ ఇద్దరు ఈసారన్నా ఒక అండర్స్టాండింగ్ తోటి ప్రెగ్నెన్సీ రావాలి కదా. నేను చూసుకుంటా, నేను అప్పటికి అడగాను మేడం, నేను చూసుకుంటావా అంటే నేను చూసుకుంటాను, హాస్పిటల్ కూడా వెళ్దాము అనేసరికి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆయన గొడవ పడేసి ఇంకా నాకు నువ్వు వద్దు. మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు? వెళ్ళిందే 4 రోజులు. మా అక్క గురించి వచ్చింది, దాని గురించి వచ్చేసరికి ఇక ఏం గొడవ అవ్వలే మా ఇద్దరికి. మనీ విషయంలో చిన్నగా అయ్యింది, ఇంకా అంతే. ఏం మనీ విషయం అంటే ఆయనకి శాలరీ వచ్చే టైం అయితే శాలరీ మా మమ్మీకి కొంచెం గ్యాస్ డబ్బులు ఉంటే ఆ గ్యాస్ డబ్బులు కొడితే, నువ్వు ఎందుకు కొట్టినావు, నాకు ఇట్లా డేట్ రాలేదు కదా, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళు అనేసి అంటే అక్కడ కొంచెం ఇష్యూ రాగానే ఇక ఆయన ఏమన్నాడు, నువ్వు వద్దు, ఇక నువ్వు అక్కడనే ఉండు, నాకు నువ్వు అవసరం ఎంత లేదు, కొట్టావు మీ అమ్మ నువ్వు వాళ్ళకి? ఒకవేళ వచ్చినా ఎంత కూడా. అమౌంట్ పంపించావు మీ అమ్మ వాళ్ళకి? మా అమ్మ వాళ్ళకి ఆయనే అమౌంట్ పంపించారు, ఎంత? 1000 రూపీసే, ఇంకేం ఎక్కువ పంపించలేదు. అయితే నువ్వు అక్కడనే ఉండు, నాకు నువ్వు వద్దు, నువ్వు వచ్చినా కూడా నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా. ఆయన సూసైడ్ చేసుకున్నాడంట, ఊరేసుకున్న టైంలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరో వచ్చి ఆయనకి తీసిండ్రంట, అవంతా నాకు తెలియదు. అది ఎప్పుడు జరిగింది? అది నేను మా ఇంటికి వచ్చిన మంగళవారం వచ్చిన టైంలో ఆయన బుధవారం అట్లా ఊరేసుకున్నాడు, ఆ రోజే నైట్ జరిగిందంట ఇదంతా. నేను గురువారం 2 మాటలు చెప్తున్నావు నువ్వు. ఒకటి, నిన్ను వదిలేస్తే ఆఫ్టర్ ఆల్ కేసులు వేసుకుని డైవర్స్ తీసుకోవచ్చు అతను, దానికోసం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. అదే 2, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మీ అమ్మ వాళ్ళకి 1000 రూపాయలు పంపించడండి. 1000 రూపాయలు లేని కుటుంబం మీది? లేదు మరి? మేడం, గ్యాస్ ఓ పక్కన అల్లుడు నచ్చడు. లేదు మేడం. తర్వాత మా మమ్మీ మాకు రానిచ్చింది కూడా ఇంటికి, పెళ్ళి అయిన తర్వాత అవంతా ఎందుకు పెట్టుకోవడం అనేసి అన్నిటికీ ఎన్ని సంవత్సరాల నుంచి రానిచ్చింది మా అమ్మకి. రానిచ్చింది? మా అమ్మ మాకు మ్యారేజ్ అయిన కేసుకి వెళ్ళామా 10 days తర్వాత నేను మా ఇంటికి వచ్చాను, మా ఇంట్లో ఉండే తర్వాత మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ మాకు రానిచ్చింది, చూసుకుంది, మంచిగానే దగ్గరికి తీసుకుంది. ఇంకా అబ్బాయికి పేరెంట్స్ కూడా లేరు కదా, ఇంకా కొన్ని రోజులు మీ చూసి- నాన్నగారు? మా నాన్న కూడా లేరు, మా డాడీ చనిపోయారు. అయితే ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇక మేమే చూసుకుంటాము, మా ఇంట్లోనే పెట్టుకొని మా ముగ్గురమైనా ఉందాము అన్న థాట్లో మా అమ్మ ఉండిపోయింది. తర్వాత ఆయన ఇక ఇదే నాకు కొట్టడము, తాగి రావడము, కొట్టడము, ఏదో ఒకటి చేయడము, పంచాయతీ పెట్టడము, ఊకే ఏదో ఒక గొడవ మాకు. సరే అమ్మా, నువ్వు వదిలేయొచ్చు కదా. ఆయన నీ కోసం మారడు, నువ్వు ఆయన కోసం మారవు, వదిలేయొచ్చు కదా. ఎందుకు ఇక్కడ లేదు పంచాయతీ మేడం, నేను నీకు? మొన్నసారి కూడా నేను నాకు అట్లనే అంటున్నాడు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉండు, నువ్వు నేను నాకు అడిగిన వద్దు క్వశ్చన్ అనేసి ఏంటి, అంటుండు. నువ్వు అవసరం లేదు అతనికి, అదే. వదిలేసి ఫ్రీగా ఉండొచ్చు కదా, డైవర్స్ ఇచ్చి పడి. ఇస్తావా ఇవ్వ? ఇచ్చేస్తా మేడం, ఆయనకు కూడా మరి అది మీ ఇద్దరు వద్దనేసి- మాట్లాడుకుంటే సరిపోద్ది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? లేదు మేడం, ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు న్యాయం కావాలి మేడం. ఏం న్యాయం? ప్రతిసారి నాకు ఇంకొక రీజన్ కూడా చెప్పట్లేదు ఆయన, ఎందుకు ఇట్లా చేసేసి నాకు ప్రతిసారి అబోషన్ చేపిస్తున్నాడు అన్న కారణం నాకు కావాలి మేడం. ఇప్పుడు నేను ఏం తప్పు చేయకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఒక్క రోజు అంతా నైట్ అంతా వస్తాడేమో, మాట్లాడతాడేమో, రాను కూడా రాలే మేడం. వచ్చి మాట్లాడేసి ఏదో ఒకటి సాల్వ్ చేసుకుందామంటే రాలేదు. ఇక సరేలే అనేసి అక్కడ రూమ్ ఖాళీ చేయమన్నారు అని సామాన్ అన్ని తీసుకొని మా ఇంట్లో పెట్టేసుకున్నా. పెట్టుకుంటే మీ మమ్మీ వచ్చింది, తీసుకొని వెళ్ళిపోయింది. నీ దారి నువ్వు చూసుకొని మాట్లాడుతున్నాడు ఆ పర్సన్. రీజన్ ఏంటో తెలుసా? మీ మ్యారేజే చెల్లని మ్యారేజ్, మైనర్ మ్యారేజ్ మీది. 18 వచ్చినాయి మేడం, వెళ్ళి పెళ్లి చేసుకున్నానంటే 18 వస్తే మ్యారేజ్కి లైసెన్స్ కాదు, 18 కంప్లీట్ అయ్యి 19 రావాలి. 19 వచ్చిన నెక్స్ట్ రోజు నువ్వు పెళ్లి చేసుకున్నా అది లీగల్గా వ్యాలిడ్. ఇప్పుడు మీ మ్యారేజ్ చెల్లని మ్యారేజ్, మీకు మీరు మ్యారేజ్ అనుకొని మీరిద్దరూ ఉండాలి తప్ప కాపురాలు ఎలా చేయాలో తెలియచావదు. నువ్వు నీకున్న డిప్రెషను, నీకున్న సైకలాజికల్గా ఆలోచిస్తున్న విధానం ఇంతే. నువ్వు చిన్నపిల్లవి, నిన్నేం అనలేకపోతున్నావు. మీ హస్బెండ్ 26 years, అంటే అతను పెళ్లి చేసుకునేసరికి 24 years. చక్కగా ఉన్నావు బొమ్మలాగా. ఇలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదు. అయినా నిన్ను భరించలేకపోతున్నాడంటే నీకు కాపురం చేసే లక్షణాల్లో ఓపిక అనేది చాలా తక్కువ ఉంది. ఆ అబ్బాయికి నువ్వు లేకపోతే జీవితం లేదు. మళ్ళీ ఇలాంటి అమ్మాయి మళ్ళీ దొరకదు అతనికి. మంచి అమ్మాయి, అర్థం చేసుకునే అమ్మాయి, సర్దుకునే అమ్మాయి. ఇష్టపడి ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయికి అన్నిసార్లు అబార్షన్లు నిజంగా అవుతున్నాయా, ఆయన చేయించాడు. చిన్నపిల్లవి హోల్డ్ అవుతుందా, ఆగుతుందా, ఆగట్లేదా, ఇవి డాక్టర్స్ చెప్పాలి. అంత పెద్ద ఎలిగేషన్స్ నువ్వు వేస్తున్నవి. ఒకటేమో దీని ముందు అబార్షన్ ఏమో నువ్వు చేసుకున్నది, ఇప్పుడేమో ప్రెగ్నెంట్లో ఉన్నాను అంటున్నావు. ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చిందమ్మా అంటే 10 రోజుల క్రితం అంటున్నావు.
ఎన్ని రోజులైంది ప్రెగ్నెన్సీ నీకు కన్ఫర్మ్ అయ్యి? నాకు ఈ 13కే నాకు 2 months పడతాయి. సెకండ్ మంత్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయితే అంతే. వెంటనే ప్రెగ్నెన్సీ పోగానే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. లాస్ట్ మంతే నీకు పోయింది, డిసెంబర్లో పోయింది. ఇంకా ఫిబ్రవరి రాలా, పూర్తిగా ఫిబ్రవరి రాలేదు తల్లి. మీ అమ్మగారు మాట్లాడతారట, మాట్లాడమంటారా? రమ్మనమ్మ మీ అమ్మ. నమస్తే అమ్మ, చెప్పండి, మీరు చెప్పండి. ఒక పిల్ల 18 years రాగానే లేచిపోయి పెళ్లి చేసుకుంది మీ అమ్మాయి. సరే, ఒక తల్లివి ఒక పిల్లకి పెళ్లి చేసావు, తల్లిదండ్రులు బాగానే పెంచుతున్నా, పిల్లలు అలా పెరుగుతున్నారు, మిమ్మల్ని నేనేం అనలేను. మీరు మీ హక్కు వరకు మీరు అబ్జెక్షన్ పెట్టడం కూడా కరెక్టే. ఎందుకంటే చిన్నపిల్ల అప్పుడే ఎవరినో పెళ్లి చేసుకుంటానంటే మనం యాక్సెప్ట్ చేయము. 4 సంవత్సరాల తర్వాత చేస్తాం తల్లి, ఈ లోపు చదువుకో అని చెప్పగలం. సరే, మీ ఫైనాన్షియల్ దీనికి 10th వరకే చదివించారు, ఏదో పని చేసుకుంటున్న అమ్మాయికి వస్తే ఏమన్నా తగులుకుంది, వెళ్ళిపోయింది. కానీ ఆ వెళ్ళిన పిల్లకి కాపురం నిలబెట్టుకోవడం అనేది పెద్దగా తెలియదు. అతను మైనస్లో ఉన్నాయి, అమ్మాయి మైనస్లో ఉన్నాయి. కానీ ఇక్కడ లాస్ అయ్యేది ఎవరో చెప్పండి తల్లి, నీకున్న సీనియారిటీకి ఆడపిల్లలే లాస్ అవుతారు కదా. అయినా నువ్వు మంచితనంతో వాళ్ళని యాక్సెప్ట్ చేశాను అంటున్నావు. అసలు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి, మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మేడం, నాకు 2 అమ్మాయిలు మేడం. నా భర్త ఇంకేళ్ళు పెద్ద 2 సంవత్సరాలారా ఆయన పోయినాడు, చచ్చిపోలేదు, అక్కడ వదిలేసిపోయినాడు. పేరెంట్స్ సపోర్ట్ లేదు. చాలా పెద్ద ఫ్యామిలీ నాది, చెప్పలేకపోతుంది. బాధపడద్దు, చెప్పండి. చేయగలిగినంత ఏదో న్యాయం చేద్దాం, చెప్పండి. అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఉన్నారు. మా పెద్ద అమ్మాయికి 17 సంవత్సరాలకి మంచి సంబంధం కోరుండి వచ్చినారు, కట్నం లేకుండా చేసుకున్నారు. అబ్బాయి ఒక్కడే, నా అమ్మ లేదు, నాన్న ఉన్నాడు. వెనక ముందు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరు లేరు. మంచి సంబంధం మేము మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వెళ్ళి చూసి చేసినాం మేడం. అమ్మాయికి ఒక బాబు. ఈ అమ్మాయికి 10th క్లాస్లో జాయిన్ చేసిన, 10వ తరగతి పాస్ అయ్యింది. ఇంటర్లో జాయిన్ చేసిన, 15,000 కట్టిన ప్రైవేట్ కాలేజీలో. నేను చదువుకుంటా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదవను, నేను ప్రైవేట్లో చదువుతా అంటే నేను 4 ఇళ్లలో పని చేసుకొని బతుకుతాను మేడం. హైదరాబాద్ వచ్చి సొంత ఇల్లు కూడా లేదు నాకు. భర్త సపోర్ట్ లేదు, అత్తవారి సపోర్ట్ లేదు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఎవరు లేదు. ఈ పిల్లలకి ఎలా పెంచుకొని వచ్చిందో నాకు తెలుసు, చెప్పలేకపోతుంది. 4 సంవత్సరాలకి తిండి పెట్టలేదే, అన్నం కూడా పెట్టలేని పరిస్థితులు. 4 సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో తీసుకోమని ఇచ్చినారు. వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతుకులాడు. ఎందుకు తీసుకోలేదు మీరు? 4 సంవత్సరాలు 5 పూర్తయితే తీసుకుంటాము సార్. నేను పోయి తిండి కూడా పెట్టలేను, ఇప్పుడే వచ్చిన హైదరాబాద్, నాకు ఏం తెలియదు అని చెప్తానన్నారు. ఏజ్ ఎక్కువ రాస్తామని చెప్పి. మీ హస్బెండ్ తప్పు, నీ తప్పు లేదు. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? సపోర్ట్ అంతే, ఇంకేం చేయాలి మేడం, వాళ్ళు పేదోలే, కష్టపడి బతికేటోళ్ళు, ఎవరికి ఏం లేదు. ఈ పిల్లకి నా 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ముందు పుట్టినట్టు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన, చదువుకుంది. ఇంటర్లో నేను గవర్నమెంట్ కాలేజ్ చదవను, నేను ప్రైవేట్లో చదువుతానంటే మేడం వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి కాలేజీలో జాయిన్ చేసి 6 నెలలు కూడా వెళ్ళలేదు. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నేను మానేస్తాను, నేను ఎక్కడైనా డ్యూటీ చేసుకుంటాను. 2 ఫ్రెండ్స్, దీని ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటేసారి జాయిన్ అయినారు, ఒకటేసారి మానేసినారు. మానేసి ఇంకా మేము డ్యూటీలు చేసుకుంటామన్నారు. వద్దమ్మా, డ్యూటీ వద్దు, నీకు ఏజ్ తక్కువ ఉంది, నీకు ఎవరు డ్యూటీ ఇయ్యరు, నువ్వు చదువుకో, నీకు ఎంత డబ్బులైనా నేను అప్పు చేసి మేడం వాళ్ళు కాలు పట్టుకొని నేను చదివిస్తా అని చెప్పితే ఈ పిల్ల వినలేదు. వినుకుంటే నాకు అసలు నా మాటలు ఎక్కసేది, ఏదైనా నాకు బ్లాక్మెయిల్ చేసి ఊరేసుకొని చచ్చిపోతా, గ్యాస్ ఇప్పుకొంత, ఒక్క మాట మాట్లాడితే తల్లిగా నాకు అసలు వాల్యూ చేయదు. నా పెద్ద కూతురు అంటే నిజంగా నాకు తల్లి తర్వాత తల్లిలాగా అన్నీ అర్థం చేసుకుంటుంది. ఎవరికి చెప్పవద్దని చెప్పండి మేడం, నా బాధ. చదువు మానేసింది, అక్కడ పని ఎత్తుక్కుంది, పనికి వెళ్ళి ఆ అబ్బాయిని 4 నెలలు 5 నెలలు నాకు ఒకసారి చెప్పింది. వాళ్ళు అన్నారు, మేము వచ్చి మాట్లాడతామంటే వద్దు, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసిన పిల్లకి 16 సంవత్సరాలు, ఏజ్ కూడా అవ్వలేదు. అమ్మాయి ఏజ్ అయిన తర్వాత నేను మాట్లాడతా, అబ్బాయికి క్యారెక్టర్ వెళ్ళాడు, వేరే దగ్గర డ్యూటీ చేస్తాడు, అవన్నీ నేను కనుక్కుంటాను, 3 సంవత్సరాలు టైం ఇస్తాను, 3 సంవత్సరాల లోపు అబ్బాయి క్యారెక్టర్ వెళ్ళాడు, అవన్నీ చూస్తాను. నేను పిల్లకి చెప్పిన
చెప్పిన అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు లేడు, ఆయన ఎలాగున్నాడో ఏటో తెలియదు కదా మనకి. నీ జీవితం ఖరాబ్ అయితే నా జీవితం, తండ్రి భర్త లేడు, ఇద్దరికి కష్టపడి పెంచినాను, నా పరిస్థితిలో అది నీది రావద్దని చెప్పేసి నేను ఎంత కాలు ఏలు పట్టుకొని బతిమలాడినాను. బతిమలాడితే అబ్బాయి ఏం చేసిండు, లేదు నేను పెళ్లి చేసుకో, ఈ పిల్ల పని చేసిన డ్యూటీ దగ్గర 2024 మే 8వ తేదీ పని చేసిన దగ్గరికి వెళ్ళి పుల్లు తాగేసి రోడ్ల మీద నేను చచ్చిపోతాను, నేను బయటకు రాకపోతే కారు కింద పడిపోతాను దీనికి బెదిరించినాడు. బెదిరించి రాత్రి 8 గంటలప్పుడు ఫుల్ గొడవ అయింది శ్రీరామ్ నగర్ కొండాపూర్ ఏరియాలో. అంత పోరాడి పెళ్లి చేసుకున్న అతను ఇప్పుడు ఆ అమ్మాయి వద్దు అనటానికి కారణం ఏంటి? చెప్తా మేడం. ఫుల్ గొడవాడి రాత్రి 1 గంట మా ఇంటికి తాగేసి వచ్చి కిరాయి రూమ్లు అవి 1 గంట రోడ్డు మీద ఎలగరుతాడో, బయటకు వస్తావా రావా, నేను రోడ్డు మీద అరితే నువ్వు ఇంట్లో ఎలా పడుకుంటావు, నువ్వు ఇప్పుడు వచ్చి నాతోటి వచ్చి పెళ్లి చేసుకుంటావు చేసుకొని గలీజ్ తిట్లు తిట్టుకొని మా ఇంటి ముంగట అరుతుంది. గల్లీ వాళ్ళందరూ చూస్తాండ్రు మేడం. వాళ్ళ అన్నయ్యకి ఆ రాత్రి 2 గంటలప్పుడు ఫోన్ చేసి మీ తమ్ముడు ఇలా మా ఇంటి దగ్గర వచ్చి గొడవ చేస్తాడు, తీసుకెళ్ళి అయ్యా కొంచెం పొద్దున్న మాట్లాడదామా, ఇక్కడ మేము కిరాయి ఇల్లు, ఆడపిల్లలు ఉండే ఇల్లు, నాకు మగోడు లేడు, నేను ఈ టైంలో ఎవరితో మాట్లాడతానని చెప్తే వినుకుంటే వాళ్ళ అన్నయ్యకి 3 సార్లు ఫోన్ చేసిన 3 సార్లు పట్టించుకోలేదు మేడం. పట్టించుకోకపోతే సర్లే గొడవ ఎందుకని, నాయన నువ్వు వచ్చి మా ఇంట్లో పడుకో, పొద్దున్న లేచి మాట్లాడదామని ఆయనకి మా ఇంటికి పిలిస్తే వచ్చినాడు, ఉన్నాడు. ఉండి పొద్దున్న 6 గంటలకు పిల్లని తీసుకొని వెళ్ళిపోండి, మా ఇంటి నుంచే తీసుకెళ్ళినాడు. నేను వదిలేసిన, ఎందుకంటే అమ్మాయికి ఏజ్ అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నా పట్టుకుంటారని నేను వదిలేసిన. వదిలితే ఏం చేసింది, పెళ్లి చేసుకొని 10th క్లాస్ సర్టిఫికేటు పోలీసులకు చూపించింది. దాని మీద 1 సంవత్సరం ఏజ్ ఎక్కువ చూపిస్తే పోలీసులు ఏమన్నారు, ఎందుకమ్మా మరి వాళ్ళిద్దరు మేజర్లు అయినారు, ఇంకా పెళ్లి చేసుకున్నారు, ఇంకెంత లేని తప్పు లేదు, ఇంకా నువ్వు వెళ్ళిపో అని చెప్పినారు. 2 రోజులు తిప్పించుకొని వీళ్ళు 10 రోజుల తర్వాత వచ్చినారు. 2 చేత 3 లెటర్లు రాయించినారు. ఈ పెళ్ళికి నేను ఒప్పుకున్నానని నేను రాసిన, అమ్మాయి కూడా నాకు ఇష్టమైన పెళ్ళి అని ఆమె రాసింది. అబ్బాయి ఏదైనా నాదే బాధ్యత అని అబ్బాయి రాసినాడు. అలాగే పెళ్ళి 4 రోజుల నుంచి గొడవలు, విపరీతం కొట్టుడు, ఈ పిల్లకి కొట్టుడు మామూలు కాదు, మొత్తం మొక్కలు గట్రా వాసిపోయి చేతి మీద చూడండి. నెల రోజులకి అలా అయితే ఆ అమ్మాయి అన్ని ప్రెగ్నెన్సీలు ఎందుకు తెచ్చుకుంటుంది? నెలకు ఒక ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటుంది తెలుసా? ఇప్పుడు చెప్తున్న దాంట్లో ప్రెగ్నెన్సీలు అయితే తొందరగా దేవుడు లేని వాళ్ళకి ఇచ్చిన భాగం తొందరగా అందుతుంది మేడం. అప్పుడు దాని ప్రికాషన్స్ వాడుకోవాలా? ఇవన్నీ అయితే తెలిసినాయి కదా. నేను ఎంత చెప్పినా నా మాట వినేది కాదు. ఇప్పటికీ అలాగే చేసుకుంటారు. నువ్వేం చేస్తావు లేదు నువ్వు. సరే ఎక్కడికి ఎందుకు వచ్చారు తల్లి? అబ్బాయితో విడిపోయేటట్టు ఏదేం చేయండి మేడం. ఆయన దగ్గర ఉన్న అమ్మాయి అసలు ఉండలేదు. మీ అమ్మాయి వదిలేస్తుంది అతన్ని? ఏమో మరి వదిలిస్తే నా ఇంటికి రానిస్తా మేడం. ఆయనతోటి ఉండి నేను టెన్షన్ పడి, నాకు భర్త లేడు, ఇంకొక ఆడపిల్ల ఉంది, ఆ అత్తోరింట్లో పరువు పోయింది మొత్తం. వాళ్ళందరూ చూస్తున్నారు కదా, ఇక్కడ మాట్లాడుతున్నది ఒక తల్లి ఆవేదన. మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆవిడ బాధపడుతున్న బాధని రియలైజ్ అవ్వండి. మరి మీ ఏజ్కి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ కొన్ని వందల మంది తల్లిదండ్రులు గుండెల పగిలి ఎగుడుస్తున్నారు. దానికి ఎగ్జాంపులే ఇక్కడ మన ముందు కూర్చున్న ఒక కన్న తల్లి. పెళ్లి చేసుకున్నాక జరిగే హ్యాపీ సంఘటనలు జరుగుతాయి, జరిగే కష్టాలు జరుగుతాయి, తీసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి. మైనర్ మ్యారేజ్లు 10 ఇయర్స్కో 11 ఇయర్స్కో చేసిన స్టేజ్ నుంచి 13 ఇయర్స్, 13 నుంచి 16, 16 నుంచి 18 కంప్లీట్ అవ్వాలనేది ఒకటి హెల్త్ పరంగాను, మెంటాలిటీ పరంగాను. అప్పటికి సొసైటీని కొంత చూసే విధానంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో లీగల్గాను మొత్తం మేధావులు ఈ ఏజ్ పర్ఫెక్ట్ అని డిసైడ్ చేసి అమ్మాయిలు 18 కంప్లీట్ అవ్వాలి, అబ్బాయిలు 21 కంప్లీట్ అవ్వాలి మ్యారేజ్కి అనేది డిసైడ్ చేసి పెట్టారు. ఈలోపు ఒళ్ళు కొవ్వెక్కి ఫిజికల్గా వచ్చే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని చావలేక చేస్తున్న చెత్త పనులు. ఒకప్పుడు అంత స్వేచ్ఛ ఉండేది కాదు. పెరిగే విధానంలో కూడా పద్ధతులు, సాంప్రదాయాలు, కుటుంబం ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి అబ్బాయి ఏం చేస్తున్నా మిగతా వాళ్ళకి తెలిసేది, అమ్మాయి ఏం చేస్తున్నా తెలిసేది. ఈ రోజున అలా లేదు. ఎవరికాళ్ళు అమ్మ నాన్న. కర్మ ఏంటంటే అమ్మా నాన్నలో ఎవరో ఒకళ్ళు లేకపోతే ఆ తల్లి పరిస్థితి, ఆ తండ్రి పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. ఇద్దరు ఉన్నా కూడా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. వీక్లీ ఒక్క కాలన్నా ఇలాంటిది అటెండ్ అయ్యి చేస్తున్నాం. ఎందుకు అంటే పిల్లలు ఇంత బరి తెగించి వ్యక్తిగత స్వేచ్ఛ. ఈ రోజున ఆ తల్లి ఒక 100 మంది తల్లిదండ్రుల యొక్క ఘోషణ చెప్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఆవిడ కష్టపడి తినక పిల్లని 10th వరకు చదివించుకొనేస్తే ఆ చదువులో అమ్మాయి నేర్చుకోవాల్సింది
ఎక్కడ చదివినా పర్ఫెక్ట్గా మార్క్స్ తెచ్చుకోవడం, క్యారెక్టర్ డెవలప్ చేసుకోవడం, నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడం అని. ఫలానా స్కూల్లోనే కాలేజీల్లోనే చదువుతా ఉంటే మన రేంజ్ అది కాదు. గవర్నమెంట్ ఏమి పని లేక పెట్టిందా ఫ్రీ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు అని? వాటిలో చదవాలి. అక్కడ చదివి తర్వాత నువ్వేం చేయాలనేది కష్టపడి సంపాదించుకోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది. చదువు ఇంపార్టెంట్, తర్వాత క్యారెక్టర్ ఇంపార్టెంట్. తల్లి ఎంత కష్టపడి సంపాదించుకొని ఉన్నంతలో మీకు తిండి పెడితే ఆవిడ రేంజ్కి అంతే. ఎప్పుడైతే ఇంకొక మొక్క యాడ్ అవుతుందో ఫ్రూట్స్ కనీసం అరే అమ్మ తిని తినక సంపాదించింది, మనల్ని చదివించింది, ఒక ఇల్లు ఒక కనీసం కొంత ఒక 10 రోజులు పని చేయకపోయినా ఇల్లు గడిచేలాగా ఒక కొంత గోల్డ్ కొనుక్కోవడమా ఏంటి అనేది బేసిక్ ఆలోచించాలి. ఆ పని చెయ్యాల, సరే చేయలేదు చిన్నపిల్ల. పెద్ద కూతురు విషయంలో కూడా మరి వీళ్ళు చేసింది ఏంటి అంటే భయం. 2 ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకుంటే మంచి సంబంధం వచ్చింది చేసేద్దామని ఆ పెద్ద అమ్మాయిని కూడా మైనర్గా ఉండగానే చేసేసారు. ఇక్కడ ఎవరు మాట్లాడలేదు, ఓకే. కానీ అక్కడ కుటుంబం బాగుంది, సంతోషం. ఇలాంటి ఒక సంబంధం వచ్చినప్పుడు అప్పుడు కూడా తల్లి ఆఫర్ ఇచ్చింది, ఒక 2-3 ఇయర్స్ ఆగుదాం తల్లి, వెనకాల అబ్బాయికి ఎవరూ లేరు, 2 వాళ్ళు ఏంటో మనకు తెలియదు, కనీసం ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంటే చేస్తాను అన్నా కూడా వినే పొజిషన్లో ఈ రోజున పిల్లలు లేరు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న పిల్లలకి కొంత ఈవిడ ప్రయత్నించిన లౌక్యాన్ని మీరు ప్రదర్శించాలండి. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండేది లేదు, సచ్చేది లేదు. రియల్ లవర్స్ వేరు. వాళ్ళు నిజంగా తల్లిదండ్రులకి టైం ఇస్తారు, వాళ్ళు జీవితంలో ప్రూవ్ చేసుకుంటారు. జాబ్ చేయడమా, చదువు కంప్లీట్ చేయడమా, కెరియర్లో సెటిల్ అయినాక పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మీ దగ్గరకు ఒక ఆఫర్ వస్తే అప్పుడు ఒప్పుకోండి. మినిమం వాళ్ళు మీకు చెప్పిన తర్వాత 3 ఇయర్స్ అన్నా గ్యాప్ ఉండాలి. పిల్లలు రియలైజ్ అవ్వండి, తల్లిదండ్రులు బతికుండాలి అంటే మీరు కనీసం వాళ్ళకు 3 ఇయర్స్ డైజెస్ట్ చేసుకోవడానికి ఒక టైం అయితే ఇవ్వండి. దేవుళ్ళ కంటే దారుణంగా మీరే డిసైడ్ చేసేసి వాళ్ళని గుండె జబ్బులు వచ్చేలాగా పోయేలాగా చేస్తున్నారు, లేకపోతే పరువులు పోయి వాళ్ళు 4 గోడల మధ్య ఇదైపోతున్నారు ఫంక్షన్లకి వీటికి వెళ్ళలేక. ఈ రోజుకి కూడా ఆ తల్లి ఆ పిల్లని కాపాడాలనే చూస్తుంది తప్ప విడగొట్టాలని చూడలా. ఇంకా కంటిన్యూ అవ్వాలా అంటే అమ్మాయి మాట్లాడింది మీరు ఇందాక వినుంటారు, చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ మెచ్యూరిటీ లెవెల్స్లో ఎవరి గురించి ఆలోచిస్తుందో తెలియట్లా. అన్ని అబార్షన్సా, ఎవ్వరూ జయించలే ఇక్కడ. ఆ అమ్మాయికి ఉన్న హెల్త్కి నిలబడవు ఒక్కోసారి, లేదా ఆవిడకున్న యాటిట్యూడ్, విపరీతమైన యాటిట్యూడ్. ఈ రోజుకి ఆఫ్టర్ ఆల్ సమాధానం కావాలట. ఏమి సమాధానం కావాలా? ఆ తల్లికి సమాధానం చెప్పాలి మనం ఈ రోజున. వాళ్ళ అమ్మాయి చెప్పాలి సమాధానం. ఆ అబ్బాయి ఏమో చేస్తాడంటే అది ముందు అందరికీ తెలుస్తుంది కదా, ఏం చేస్తాడు ఏంటని. ఆ పిల్లని కూర్చోబెడితే ఆ పిల్లోడు బేవని ఏడుస్తాడు. ఎందుకంటే ఇక్కడ మూల సూత్రధారి అమ్మాయి. అమ్మాయి యాటిట్యూడు, అమ్మాయి క్యారెక్టరు, అమ్మాయి యొక్క డామినేటింగ్ మెంటాలిటీ, ఆవిడకే అన్నీ కావాలనేవి. సో సైకలాజికల్గా చాలా కౌన్సిలింగ్ ఇస్తే కూడా ఎంతవరకు వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారు అనేది కూడా డౌటే. ఎందుకంటే టీనేజ్లో ఉన్నారు, మనం చెప్పేది ఏది నచ్చదు, అర్థమో కాదు. ఇక్కడ ప్రాబ్లం ప్రెజెంట్ పిల్ల ఆరోగ్యాన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తనకి తెలియక రిపీటెడ్గా ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటుంది. అలాగే అటువంటి అబ్బాయితోటి కంటిన్యూ చేయాలా వద్దా? బాల్ ఇప్పుడు ఆ అమ్మాయి గ్రౌండ్లోనే ఉంది. తల్లి కూడా దేనికైనా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆవిడ నిజంగా మీకు హ్యాట్స్ ఆఫే చెప్తున్నాను తల్లి. ఒక తల్లిగా మీకు 100 మార్క్స్ పడుతుంది. మీ భార్యాభర్తల మధ్య ఏం తగాదాలు ఉన్నాయో ఏంటి అనేది పక్కన పెడితే నువ్వు ఒక మంచి మాట అన్నావు, నా పెద్ద కూతురు నాకు అమ్మ లాంటిదమ్మా, అన్నీ అర్థం చేసుకుంటుంది అని. నిజంగా ఎక్కడో అక్కడ నీ గోడు, నీ బాధ వినడానికి ఒక స్టేజీ దొరికింది. అలాగే నీ పెద్ద కూతురికి కూడా అర్థమవుతుంది నిన్ను కాపాడుకోవాలని. మీ అమ్మాయిని, రెండో అమ్మాయిని కూడా అలాగే చేద్దాం తల్లి. ఆ అమ్మాయి ఇప్పుడు సొసైటీని చూసింది, మనిషి ఎలాంటి వాడో తెలిసింది, ఎలా ఉంటారు మనుషులు అనేది కూడా కొంత అర్థమైంది. కాబట్టి మేబీ తల్లి వాల్యూ తెలుసుకుంటే తల్లిదండ్రులు కనిపించే దైవాలు, అది ఎవరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో కనీసం వాళ్ళకి పుణ్యం అయితే యాడ్ అవుతుంది. గుళ్ళకి వెళ్ళి ఓ దండాలు పెట్టవసరలే. గుడులు అనేది మనలో ఒక మంచి ఆధ్యాత్మికంగా మనం డెవలప్ అవ్వడానికి, మంచి ఆలోచన విధానానికి, మంచి ఆరోగ్యానికి అవన్నీ మంచి పద్ధతులే. ఎదురుగా ఉన్న తల్లిదండ్రులు మనం రెస్పెక్ట్ ఇవ్వలేకపోతే ఎట్లా? ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి తిరుగుతాను మేడం, నాకు ఎవరు సపోర్ట్ లేదు. వద్దు తల్లి, ఇప్పుడు మీ అమ్మాయి ఏం డెసిషన్ తీసుకుంటుందో మనం చేద్దాం. పనికి వెళ్తే పనికి వెళ్ళకపోతే పని నుంచి తీసేస్తారు. హైదరాబాద్లో బతకాలంటే చాలా కష్టం, కిరాయిలు పెరిగిపోతుంది. ఈ పిల్లకి వద్దమ్మ ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి తిప్పి కౌన్సిలింగ్ ఇచ్చిన అబ్బాయిలో మార్పు రావట్లేదు. అమ్మాయికి 2 సంవత్సరాలు అనుకోండి, పెళ్ళి కాకముందు 10,000 బండి కొంతనంతే నాకు తెలియకుండా షాప్ దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఆయనకి ఇచ్చింది. పొన్ను తల్లి, మీ అమ్మాయితో మాట్లాడదాం, మాట్లాడేసి సరే ఓకే నాన్న, నువ్వు అక్కడ కాదు ఇక్కడ కూర్చుందురా. ఎందుకంటే మీ అమ్మగారు అక్కడ కూర్చొని ఉన్నారనుకొని ఆవిడ బాధ నువ్వు విన్నావు కదా,
ఇక్కడ కూర్చొని నా పాత్రలో నువ్వేం చెప్పగలుగుతావో చెప్తావా? ఒక కన్నతల్లికి ఏం చెప్తావో చెప్పు. మీ అమ్మగారు ఏమన్నారు? నా పిల్ల చిన్నపిల్ల, నా పిల్లకి ఏమీ తెలియదు, నా మాట వినదు. ఎందుకు మీరు అమ్మ మాట వినరు? అంటే ఆయనకు వద్దని నేను కూడా అనుకున్నాను. నేను మీ లవ్ గురించి మాట్లాడట్లేదు తల్లి. ఆ రోజు నేను నీతో మాట్లాడలేను, నువ్వు చిన్నపిల్లవి. ఈరోజు మీకు 20 years దాకా వచ్చింది, మెచ్యూరిటీ ఉంది. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది. మీ అమ్మ ఘోష మీకు అర్థమయ్యిందా? మీ అమ్మ బాధ మీకు అర్థమయ్యిందా? నాకు కొన్ని మాటలు ఇట్లా అనిపించినాయి, అరే తల్లి ఎంతమంది బాధపడుతున్నారు, మేము రెగ్యులర్ వింటాం, నేను తెలుసు అన్నారు మీరు. సో రెగ్యులర్ వింటున్నాను తల్లి, వీక్లో ఒక్కసారైనా ఇలాంటి కాల్ వస్తుంది. మీ అమ్మ పడే బాధ లాంటి తల్లిదండ్రులు, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇలాంటి తప్పులు మాత్రం ఏ అమ్మాయి చెయ్యొద్దు. వినండి, ఎవరైతే ఫేస్ చేశారో ఆ అమ్మాయే చెప్తుంది. దయచేసి వినండి. ఆ ఏజ్లో వినకపోవచ్చు కానీ 2 yearsలో వాళ్ళ అమ్మ చెప్తున్నారు, రమ్య గారు చెప్పారు, రిపీటెడ్గా సమాజంలో ఎవరు చెప్పినా కూడా ఆ ఏజ్కి వినకపోవచ్చు. కానీ అదే ఫేస్ చేసేసిన అమ్మాయి ఈ రోజున మన ముందుకు వచ్చి కూర్చొని చెప్తుంది. ఏంటో చెప్పండి. ఇలాంటి పని మాత్రం ఏ అమ్మాయి చెయ్యొద్దు. ఎందుకు లవ్ చేయొద్దా? లవ్ చేయాలి, కానీ పేరెంట్స్ మాట ఫస్ట్ వినాలి. సూపర్. వాళ్ళకంటే ఫస్ట్ ఉండేది మీతోటి ఫస్ట్ నుంచి ఉంటుంది పేరెంట్స్, కాబట్టి లవ్ కంటే ఫస్ట్ మీరు పేరెంట్స్ మాట వినాలి. ఎందుకంటే ఎంతైనా మీకు ఏదైనా పేరెంట్సే తప్ప లవ్ కానీ హస్బెండ్ కానీ ఎవ్వరు రారు. ఇప్పుడు నేను చూసాను మేడం, నాకు ఎన్ని గొడవలైనా ఎన్నైనా మా అమ్మనే నాతో తిరిగింది, కానీ ఆ అబ్బాయి మాత్రం కొంచెం కూడా పట్టించుకునేదే లేదు. నాకు అర్థమైంది, నాకంటూ నాకు ఈ టైంలో నాకు క్లారిటీ వచ్చింది. నేను అక్కడి నుంచి వచ్చింది ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని కూడా అనుకోలేదు మేడం, ఎందుకంటే అక్కడనే కొంచెం క్లారిటీ ఇచ్చాడు అబ్బాయి నాకు వద్దని. నాకు కొంచెం ఏంటంటే ఆ అబ్బాయి ఎందుకు వద్దనుకుంటున్నాడు అదొక్కటి నాకు క్లారిటీ కావాలి మేడం. ఓకే తల్లి, ఇంకొకటి, ఇప్పుడు మీ అమ్మగారు డెసిషన్ నీకే వదిలేశారు, పడిన నరకం చాలు అని. ఈ అబ్బాయి మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తావు? ఆయన రాడు మేడం, వచ్చినా కూడా నాకు వద్దు మేడం. ఎందుకంటే నేను నా చిన్న ఏజ్ లోనే నేను పడింది నాకు చాలా అయిపోయింది. నేను చాలా చూసిన, నేను ఎంత దగ్గర ఒక 10 kgs లాస్ అయిపోయినా నేను మ్యారేజ్ అయిన తర్వాత ఆ అబ్బాయి వల్ల. అమ్మ మీరు ఇక్కడికి వచ్చి నుంచోండి ఒకసారి. మీ అమ్మ ఒక మాట అంది, తల్లి నా పెద్ద కూతురు నాకు తల్లితో సమానం. అర్థమవుతుందా? అంత సపోర్టు మోరల్గా పెద్దమ్మాయి ఇచ్చింది. అంతకంటే ఎక్కువ బాధని నీ బిహేవియర్ వల్ల నువ్వు ఇచ్చావు. ఒక్కసారి కాళ్ళకు దండం పెట్టి సారీ చెప్తాను. మాట ఇవ్వతల్లి అమ్మకి, ఇక నుంచి అమ్మకి రెస్పెక్ట్ ఇస్తాను, అమ్మతో బాగా ఉంటానని. నీకు నేనేం చేయాలో హెల్ప్ చేస్తా, నువ్వు అమ్మకి హెల్ప్ చేయి, నువ్వు అమ్మకి సపోర్ట్గా ఉండు, నేను నీకు సపోర్ట్ ఉంటా. నేను నీ దగ్గర నుంచి తీసుకుంటున్న ఫీజు అనుకో, అది హక్ చేసుకొని అమ్మకి మాట ఇవ్వు. సారీ మమ్మీ, ఇంకెప్పుడు నేను నీ మాట వినకుండా నేను ఉండను, నీ మాట వింటాను. కూర్చోమ్మా. నేను మీ హస్బెండ్తో ఒకసారి మాట్లాడతాను. నాన్న ఇప్పుడప్పుడే నీకు ఇంకో పెళ్ళి అవసరం లేదు, ఏ ప్రాసెస్ అవసరంలా, మీరు ఇంకొక 5 to 7 years టైం తీసుకోవచ్చు. ఆ ఏజ్లో ఈ రోజున ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు 25 to 27. సో నీకు ఇంకా 5 to 6 years పైనే టైం ఉంది. ఏం పని చేస్తావు, ఎంత సంపాదించుకుంటావు, ఏం కొనుక్కుంటావు, ఇవి ఇంపార్టెంట్. గోల్డ్ కొనుక్కుంటావా, కనీసం ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కొంచెం ల్యాండ్ కొనుక్కోగలరు. మ్యారేజ్ కాకముందు నేను డ్యూటీ చేసుకొని చేసావు, సేవింగ్స్ చాలా చేసుకున్నా మేడం. ఏం చేసావు? వేస్ట్ సేవింగ్ చేసుకొని మా మమ్మీకి ఇచ్చాను నేను. సేవింగ్స్ చేసుకొని తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆ పర్సన్ కి నేను అన్ని పెట్టాను. ఫస్ట్ నా శాలరీ ఆయన అకౌంట్లోనే పడుతుంది. నా శాలరీ నుంచి ఇంటరెంట్ వెళ్ళాలి, బండి ఫైనాన్స్ వెళ్ళాలి, ఇంట్లో ఖర్చులకు వెళ్ళాలి, అన్నీ నా సైడ్ నుంచి వెళ్ళాలి. కనీసం నాకంటూ ఆయన ₹1 ఇచ్చింది లేదు. అలాంటి పర్సన్ నాకు కూడా వద్దు మేడం. ఎందుకు నేను ఇన్ని రోజులు పడింది సరిపోయింది. చాలా మంది తల్లిదండ్రులకి నేను చెప్తూ ఉంటాను సార్, మేడం సార్ ఎవరైనా కానీ కాల్ మాట్లాడితే ఒక్క 6 months నుంచి 1 year టైం ఇవ్వండి, తన్నుకుంటూ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే అవన్నీ కూడా షార్ట్ టర్మ్ డెసిషన్స్తో కూడిన మ్యారేజ్. వన్స్ కుటుంబం నిలబెట్టుకోవడం, భర్తకి సేవ చేయడం, లేకపోతే భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది
వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్కి చాలు. వెనక్కి వచ్చేసిన రోజున లీగల్గా ఏం చేయాలి, అప్పటి వరకు కొంచెం అమ్మాయికి ఆ బ్రీతింగ్ టైం ఇవ్వండి, లేదా అబ్బాయికి ఆ బ్రీతింగ్ టైం ఇవ్వండి. నా నమ్మి కేసులో వద్దు, కానీ ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇన్ని అబార్షన్స్ ఇట్లా చేసిన కేసుల్లో మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే, మీకు ఆల్రెడీ మీది ఏదైతే మైనర్ ఏజో అది చెప్తున్నారు, యాక్చువల్గా అది ప్రూవ్ చేయడం కుదరదు. మీరే అడ్మిట్ అయిపోయారు, ఒక 1 year ఎక్స్ట్రా వేసుకొని డాక్యుమెంట్ పరంగా. సో మీది లీగల్గా వ్యాలిడ్ మ్యారేజే. ఓకే, బిలో 19 లోపు వేట్ చేసుకునే మ్యారేజ్ మైనర్ మ్యారేజ్. అంటే 18 వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటే లీగల్ కాదు, 18 కంప్లీట్ అయినాక చేసుకునేది లీగల్. సో మీరు ఆ రకంగా చూసినా మీరు 18 కంప్లీట్ అయినాక చేసుకున్నట్లే, ఎందుకంటే 1 year ఎక్స్ట్రా వేసుకొని చేశారు కాబట్టి. సో ఇక్కడ మీరు లీగల్గా 100% అతనికి స్ట్రాంగ్ డోస్ ఇవ్వగలిగే అంత కెపాసిటీలో అయితే మీరు ఉన్నారు. కొంచెం దానికి మీకు ధైర్యం కావాలి. మీరేమనుకుంటున్నారంటే పోలీస్ స్టేషన్కి ఎవరు తిరుగుతారు, జాబ్ వేస్ట్ అవుతుంది, కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారు, టైం వేస్ట్ అవుతుంది, దీనివల్ల మనం ఒక 4 రోజులు ఏదైనా జాబ్ చేసుకుంటే రూపాయి వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి నిన్ను మ్యానిపులేట్ చేసి వాడుకున్నప్పుడు న్యాయం కోసం కూడా మనం అంతే కష్టపడాలి. నువ్వు ఒకసారి తిరిగితే వాళ్ళు 20 సార్లు తిరగాల్సి వస్తుంది. ఎప్పుడైతే సెటిల్మెంట్ జరిగిద్దో మ్యూచువల్ డైవర్స్. కనీసం ఈ పని అయితే చేయండి. మీకు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ తెలిసింది, కౌన్సిలింగ్కి వెళ్ళారు, నా కోసం ఒక FIR చేయించండి. చేయించిన తర్వాత డైవర్స్ వేయడమా, కాంపెన్సేషనా, మెయింటెనెన్స్ అనేది నేను చెప్తాను మీకు. ఇంకా DVC వేయండి అని ఏమీ చెప్పట్లే. 498 కేసు అనేది ఒక ఆయుధం నీకు ఒక రకంగా. ఎందుకంటే ఇవన్నీ కూడా క్రూయాలిటీ జరిగినాయి. ఇవి ప్రూవ్ చేయకుండా మనం డైరెక్ట్గా డైవర్స్లోకి వెళ్ళలేం. అర్థమవుతుందా? ఒకసారి మీ హస్బెండ్తో మాట్లాడతాం, ఫోన్ చేద్దాం. హలో హలో, ఎవరు? సుమన్ టీవీ నుంచి న్యాయవేదిక ప్రోగ్రామ్ అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. మీ వైఫ్ వేదా గారు వచ్చారు ఇక్కడికి, న్యాయం కావాలి మేడం అని. ఇప్పటికి 2 years మ్యారిటల్ రిలేషన్లో 6 times అబార్షన్స్ అట. మొన్నేమో మీరు ఏదో సూసైడ్ అటెంప్ట్ చేయపోయారంట అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తే. ఏంటి ఇప్పుడు అసలు మీ ఇద్దరు కలిసి ఉండే ఉద్దేశం ఉందా లేదా? లేదు మేడం, వద్దనే అమ్మాయి వాళ్ళ అమ్మ అందరూ వచ్చి మాట్లాడారు, నేను కూడా వద్దనుకుని ఉన్నాను కదా మేడం. మరి ఎందుకమ్మా అన్నిసార్లు ఇంటి మీదకి వెళ్ళి మరి పెళ్లి చేసుకున్నామంట కదా? ఒక ఆడపిల్లని అట్లా పెళ్లి చేసుకుని 6 సార్లు అబార్షన్ చేసి వదిలేస్తానంటే ఎట్లాగా? ఇప్పుడు మళ్ళీ అర్థం కాలేదు మేడం. అన్నిసార్లు అబార్షన్లు ఎందుకు చేయించావు నువ్వు అమ్మాయికి? నేనేం నా సొంతంగా నేను చెప్పలేదు మేడం. అమ్మ లేదు, పిల్లలు కావాలంటే ఏమంటారు ఇట్లా అన్ని ఉన్నప్పుడే నేను చేసుకుంటా, మా పిల్లల పేరు మీద ఏదో ఒకటి ఉన్నప్పుడే అని చెప్పి వచ్చా ఉంటే అట్లా దాని గురించి అయింది మేడం, అంతే. లైన్ లో ఉండండి. ఏంటి మీరేదో అడుగుదాం అనుకున్నారు, చెప్పండి. మళ్ళీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నా కదా మేడం, దానికి ఏమంటాడు ఆయన? ఆ సమాధానం ఏమంటాడు? మళ్ళీ మేము వెళ్ళినప్పుడు కూడా ఆయననే వద్దన్నాడు, కానీ మేము అక్కడ వెళ్ళి ఫైట్ చేసింది ఆయన గురించి, నా బేబీ గురించి. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాను, నాకు వద్దన్నాడు, రోడ్డు మీద వదిలేశాడు. ఇప్పుడు నేను దాని గురించి నేను శ్రీరామ్ నగర్ వెళ్తే అందుకు వాళ్ళు వచ్చి మాట్లాడుకున్నారు అని చెప్తున్నాను. లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి, పిల్లలు ఉండాలి అనే కదా మీరు అంతా బతిలాడి తీసుకెళ్లారట. మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇప్పుడు వచ్చింది కదమ్మా ప్రెగ్నెన్సీ, ఇప్పుడు వచ్చినప్పుడు బాగా చూసుకోవాలి కదా, ఎందుకు వదిలేసావు నువ్వు? అప్పుడు బాగా చూసుకుంటామని మేము వాళ్ళందరూ వెళ్ళి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఎందుకు చేసుకోలేదు మేడం? మరి అప్పుడు సరే ఆమంతకి ఆమె చేసుకొని వచ్చింది. సరే ఇప్పుడు వచ్చిందిగా ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? లేదు మంచిగా ఉండట్లేదు నా దగ్గర. మరి ఏం చేద్దాం? అమ్మాయికి ఏమి న్యాయం చేద్దాం చెప్పు. అయితే న్యాయం అంటే ఏం చేయాలి మేడం? మరి అమ్మాయికి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాలి కదమ్మా. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెన్సీ అయితే అమ్మాయి ఉంచుకుంటానంటుంది, పుట్టబోయే పిల్లలకి ఏమి న్యాయం చేద్దాం, అమ్మాయికి ఏమి న్యాయం చేద్దాం? సరే నేను విడాకులకు ఒప్పిస్తాను అమ్మాయిని, మీరు నా ఆఫీస్కి రండి, మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తాను ఇద్దరికి. ఆ అమ్మాయికి ఏమి న్యాయం చేస్తావో చెప్పు. ఫ్రీగా అయితే డైవర్స్ ఇవ్వదు కదమ్మా. ఇప్పుడు 498 DVC మా దాకా, మా షో దాకా వచ్చినప్పుడు మేము ఆవిడకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. అదంతా ఎందుకు నాన్న, నేను ఒకసారి మాట్లాడతాను, మరి నువ్వు డైవర్స్కి ఒప్పుకుంటావా అంటే ఒప్పుకోను మేడం అంది. సరే అబ్బాయిని అడుగుతాను, అబ్బాయి డైవర్స్ అంటే మాత్రం మ్యూచువల్ డైవర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఏదైనా న్యాయం చేస్తాను తల్లి నీకంటే. అసలు అమ్మాయి అయితే రెడీగా లేదు, నేను అమ్మాయిని ఒప్పిస్తాను, మ్యూచువల్ డైవర్స్కి ఆ అమ్మాయిని నేను ఒప్పిస్తాను. ఆ అమ్మాయికి ఏమి కాంపెన్సేట్ చేస్తారో చెప్పండి. నా దగ్గర అయితే ఏం లేదు మేడం, నా దగ్గర ఏం లేదు అని తెలిసి అమ్మాయి నా దగ్గరకు వచ్చి, నా దగ్గర అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఉండాలిగా, 2 సంవత్సరాలు అయ్యింది కదా వాడుకొని. 2 సంవత్సరాలు అయినా అర్థం కాలేదు మేడం. అమ్మాయిని వాడుకొని ఫిజికల్ గా వాడుకొని 6 అబార్షన్ చేసి వదిలేస్తావా?
అంటే ఎవరి కోసం మేడం అదంతా? నేనేమన్నా చేతులు కాళ్ళు కట్టేసి నేనేమన్నా చేసినా మేడం అట్లా అంటారు? సరే అమ్మా, అయితే ఆమె మరి ఇష్టంతోనే మెయింటెనెన్స్ ఏమి ఇస్తావు? పిల్లకి మెయింటెనెన్స్ అయితే ఇవ్వాలిగా. భార్యకి చట్టం ఏం చెప్తుందో అది మాట్లాడుతున్నాను నాన్న నేను. కోర్టుల చుట్టూ తిరగకుండా నీకు ఒక మంచి ప్రపోజల్ ఇస్తున్నాను. లేదు మేడం అని ఏదో అడ్డి తెడ్డి అన్నట్టు మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా మీకు బేసిక్ గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నారు, మరి నాది కూడా అడగాలి కదా మేడం. అడగాలి, అది నీ గురించి చెప్పు నాన్న. నీకేంటి కష్టం చెప్పు. ఆ అమ్మాయిని నాకు అమ్మాయి కారణం మంచిగా ఉండట్లేదు. నువ్వే పోరాడావు, ఇంటి మీదకి వెళ్ళిపోయావు, నైట్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావు తెల్లారవగానే. ఇప్పుడేమో నాకు నచ్చలేదు అమ్మాయి అంటే ఆయన ముందు తెలియదా? ఎందుకు వద్దనుకుంటాను మేడం? ఎందుకు అంత నీకు అంత చేసి నేను తీసుకొని వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? నీకు 10 మంది ముందు నచ్చింది ఎట్లా మాట్లాడుతుంది అంటది, నేను ఎట్లా భరించాలి మేడం? అవన్నీ భరించలేవు కాబట్టి నువ్వు వద్దంటున్నావు ఇప్పుడు. అందుకని వద్దంటున్నావా? నేను ఇప్పటికీ 2 years నుంచి కూడా నేను ఇదే అవుతుంది మేడం. మాకు ఇప్పటికి వాళ్ళ ఇంటికి ఛాన్సాలు వెళ్ళి వచ్చింది కూడా. అమ్మాయి రాకపోయినా నేను కూడా వెళ్ళి తీసుకొచ్చిన. నేను రాకపోయినా అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయే కావాలి, అట్లాంటి బొమ్మే కావాలని కదా నువ్వు చేసుకున్నావు. చేసుకున్నప్పుడు ఎచ్చు ఉంటాయి, పుచ్చు ఉంటాయి. ఎచ్చు ఉంటేనే బాగుంటది, పుచ్చు ఉంటే నచ్చలేదంటే అట్లా మార్చుకోవాలా భార్యని? లేదు మేడం, మారదు. మీరు చెప్పినంత మాత్రం అయిపోదు మేడం అది. పోన్లే అమ్మ. మరి ఇప్పటికీ సరే నువ్వైతే ఫిక్స్ అయ్యావు. పిఎస్కో ఈ డివోర్స్ కి అప్లై చేసింది. అక్కడ నేను సంతకాలు పెట్టినా, ఆమె సంతకాలు పెట్టింది. భరోసా కేంద్రంలో కౌన్సిలింగ్ అది. కౌన్సిలింగ్ ఈ డైవర్స్ పేపర్లు కాదు. ఒక్క నిమిషం నాన్న, డైవర్స్ పేపర్లు వేయాలంటే లాయర్ దగ్గరికి వెళ్ళాలా, లాయర్ కి ఫీజులు ఇచ్చుకోవాలి. ఇక్కడ ఫ్రీగా ఎవరు డైవర్స్లు ఇవ్వరు. కానీ ఆ అమ్మాయికి నేనేమంటున్నా, నేను ఫ్రీగా డైవర్స్ వేస్తాను తల్లి, ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తే అన్నా. మరి కాంపెన్సేషన్ ఏమైనా ఇస్తావా చెప్పా? అమ్మాయికి న్యాయం ఏమైనా చేస్తే నేను ఫ్రీ సర్వీస్ చేస్తా. న్యాయం అంటే నేను ఏం చేయలేను మేడం. అమ్మాయికి అయితే నేను ఏమి ఇవ్వలేను. ఏమి ఇవ్వలేవు. ఓకే నాన్న. అయితే కోర్టులో అమ్మా ఇదంతా అయ్యే పని కాదు, కానీ మీరు కోర్టులో చూసుకోండి, నేను చెప్తాను ఏమేం కేసులు. ఆ అబ్బాయి చాలా మొండి తల్లి. మీరు కూడా వినండి, ఇలాంటి వాళ్ళని ఎవరో ఫ్రీ లాయర్ వచ్చేస్తే కేసులు వేసేస్తే అయిపోద్దని అనుకోకండి. నువ్వు లవ్ చేయడానికి ఎంత ఎమోషనల్గా తల్లిని కాదు అనుకుని ముందుకెళ్ళిపోయావో, ఈ రోజున నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పడం ఎట్లా అంటే, ఎవరు పడితే వాడు వచ్చి నిన్ను వాడుకొని మనసు తీసుకొని వెళ్ళిపోయి, మేబీ నీ దగ్గర చెడు ఉంది, నేను అదే చెప్పా, నీకు అర్థం కాల, భర్తను ఎట్లా చూసుకోవాలో తెలియలా, ఎంత మాట్లాడాలో తెలియలా, ఎంత ఎంటర్టైన్ చేయాలో తెలియలా. అతనికి ఇచ్చే రెస్పెక్ట్ అతనికి ఇవ్వాలి, అలాగే నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఆయన నీకు ఇవ్వాలి. ఈ రోజున వదిలేయాల్సిన పరిస్థితి వస్తే కోర్టు దాకా వెళ్తే 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్ కేసులు పడతాయి. ఈ 3 కేసులకి అతను పెట్టుకునే లాయర్ ఫీజులే ఓ రేంజ్లో ఉంటాయి. అవన్నా నీకు ఇస్తాను అంటే నేనేదో మ్యూచువల్ డైవర్స్ ఏదో జూనియర్కి చెప్పి నేను ఫ్రీగా వేయించేదాన్ని, అర్థమవుతుందా? కానీ ఇది ఫైట్ చేయాల్సిన కేసు, ఫైటింగే చెయ్యండి. మేము కోర్టుల చుట్టూ తిరగలేమని అనొద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, 498 వేయండి. సఖీ సెంటర్ లొకేషన్ ఇస్తాను, సఖీ సెంటర్కి వెళ్ళండి. డీవీసీ కేసు విత్ మెయింటెనెన్స్తో ఫైల్ చేయండి. అతను మ్యూచువల్ డైవర్స్కి వచ్చిన రోజు మీకు గవర్నమెంట్ లాయర్ దొరుకుతారు, దొరక్కపోతే నాకు చెప్పండి. ఈ 2 కేసులు మాత్రం మీకు గవర్నమెంట్ నుంచి, లీగల్ డిపార్ట్మెంట్ నుంచి, లీగల్ సెల్ నుంచి ఫ్రీగానే అడ్వకేట్స్ ఉంటారు. ఒక దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, ఒక దాంట్లో గవర్నమెంట్ అపాయింట్ చేసిన అడ్వకేట్స్ ఉంటారు. ఈ రెండు పనులు మీరు చేస్తే మీకు లీగల్ సపోర్ట్ కావాల్సి వచ్చిన రోజు నేను అందుబాటులో ఉంటాను. సరేనా? మెయింటెనెన్స్ మినిమం 40,000 అడగండి. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు కుదిరితే. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఏదో డెసిషన్ తీసుకుంటారు కాబట్టి హెల్త్ కొంతకాలం రెస్ట్ తీసుకో. ఇప్పుడు నీ టార్గెట్ ఇతని మీద ఫైట్ చేయడమే, ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పడమే. అర్థమవుతుంది? థ్యాంక్ యూ నాన్న, ఆల్ ది బెస్ట్.